హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇలా ఇంట్రడక్షన్ చెప్పి చాలా డేస్ అయిపోయినట్టుగా ఉంది. ఈ మధ్యలో అస్సలు నేను చాలా ఇర్రెగ్యులర్ అయిపోయాను కదా, సరిగ్గా వ్లాగ్స్ పెట్టట్లేదు, ఈవెన్ షార్ట్స్ కూడా నేను పెట్టట్లేదండి. చాలా ఇర్రెగ్యులర్ అయిపోయాను. ఛానల్ కూడా చాలా డౌన్లోకి వెళ్ళిపోయింది. కానీ ఏంటో నాకు చెయ్యాలి అన్న మోటివేషన్ రావట్లేదు, చాలా రీజన్స్ చేత. ఇంకైతే మాత్రము ఈరోజు ఈ వ్లాగ్ అయితే మాత్రము ఒక్క రోజుది కాదండి, ఫ్రైడే, సాటర్డే, సండే 3 డేస్ది కలిపి చిన్న చిన్న బిట్ల కింద తీసాను అనమాట. సో ఈ వ్లాగ్ అయితే చూస్తారు మీరు. ఫ్రైడే అయితే ఫుల్ డే ఉంటుందండి, సాటర్డే, సండే అయితే కొంచెం కొంచెంగానే షూట్ చేశాను. సో ఇంకా ఫ్రైడే కాబట్టి ఆ రోజు అయితే మాత్రము మార్నింగే నేను మనుని రెడీ చేసి మనుని స్కూల్కి పంపించేశాను. షానుకి అయితే ఈరోజు స్కూల్ అయితే హాలిడే ఇచ్చారండి, స్కూల్ లేదు, ఇంకా లేవలేదనమాట షాను. ఇంకా మనుకు మాత్రము టిఫిన్ అవి పెట్టేసి మనుని స్కూల్కి అయితే పంపించేశానండి. తర్వాత పిల్ల స్కూల్కి వెళ్ళంగానే నేనైతే మాత్రము తలస్నానం అవి చేసి బయట అంతవి శుభ్రాలు చేసేసుకున్నాక అప్పుడు తలస్నానం చేశాను. ఇంకా తర్వాత అయితే దేవుడికి దీపారాధన చేసుకుంటున్నానండి. ఇంకా దేవుడికి దీపారాధన కంప్లీట్ అయ్యే లోపల మా హస్బెండ్ కూడా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా షాను పడుకుంది. నేనైతే ఇంకా కూర్చుని టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ వేసానండి. మార్నింగ్ రొటీన్ కూడా పెద్దగా ఏమీ షూట్ చేయలేదు. ఇంక ఈరోజు జర్నీ ఉంది, త్వరగా నేను పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఈరోజు జర్నీ దేనికంటే నేను నరసాపురం అయితే వెళ్తున్నానండి. అంటే నరసాపురం కాదు, భీమవరం. నాన్న భీమవరం హాస్పిటల్లో ఉన్నారు కదా, సో నాన్నని చూడడం కోసం అయితే నేను భీమవరం అయితే వెళ్తున్నాను అనమాట. అన్నయ్య వాళ్ళు అయితే ఇప్పుడు నాన్న బాగానే ఉన్నారు కదా, ఇప్పుడు కంగారు ఏముంది, తాయితీగా వద్దిగానే అన్నారు. కానీ ఇంకా ఎప్పటి నుంచో చూడాలి అనుకుంటున్నాను కదా, ఇంక వెళ్ళి చూసి వచ్చేద్దాము అనేసి వెళ్తున్నాను అనమాట. ఇంకైతే మాత్రము నేను మధ్యలో అయితే పిల్లకి ఫ్రైడ్ రైస్ చేశానండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ కింద చేసి మనుకి అయితే స్కూల్ బాక్స్ ఇచ్చేసి వచ్చేసాను. తర్వాత అయితే ఇంకా మా కోసం నేను వంట అయితే చేస్తున్నానండి. ఇంకా ఊరు వెళ్తున్నాం కదా అనేసి కూరగాయలు తెచ్చుకోలేదు. ఇంకా ఊరు నుంచి వచ్చాక కిరాణా ఇంకా కూరగాయలు అన్నీ తెచ్చుకుందాము అనేసి ప్రస్తుతానికి ఇంకా ఏం కూర వండంటే పెసరవడియాలు కూర కింద వండేసి అన్నారు. అండ్ మా ఇంట్లో అందరికీ పెసరవడియాల కూర చాలా ఇష్టమండి. మరి మీకు ఇష్టమా కాదా అన్నది కామెంట్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పెసరవడియాల గ్రేవీ వండుకోవచ్చు, కోడిగుడ్లు వేసుకుని పులుసు కింద కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఈరోజు ఇంకా పులుసు ఎందుకులే అనేసి గ్రేవీ కింద అయితే వండుతున్నాను అనమాట. ఇంకొండి పెసరవడియాలు అయితే నూనెలో వేపించుకుని వీటిని అయితే పక్కకు తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇంక ఇదే నూనె ముక్కుట్లో ఆల్రెడీ నేను ఉల్లిపాయలని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇది ఎలాగ నూనె వేడిగా ఉంది కదా, సో ఇదే నూనె ముక్కుట్లో నేనైతే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసేసుకున్నానండి. ఇంకా ఉల్లిపాయల్లోకి పసుపు, అలాగే కూరకి ఎంత అయితే సాల్ట్ అవసరం అవుతుందో అంత సాల్ట్ అయితే వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ కూర నేను ఒక పూటకే వండుదాము అనుకున్నానండి, కానీ కూర 2 పూటలకి కూడా సరిపోయింది అనమాట, ఎక్కువ అయిపోయింది. నేను ఇంకా ఫ్రైడే కదా, నైట్లు వెళ్ళేటప్పుడు అందరూ టిఫిన్ చేసి వెళ్దాము, ఇడ్లీ పిండి రుబ్బింది ఉంది కదా అనుకున్నాను. కానీ కూర ఉండిపోవడము ప్లస్ పిల్లలేమో నైట్ టిఫిన్ వద్దు మాకు అన్నమే కావాలని అడిగారు. ఇంకా అన్నమే వండేసాను అనమాట. ఉల్లిపాయలు మగ్గడానికి టైం పడుతుంది కదా, ఈ లోపల నేనైతే ఇంకా జడ అయితే దూకోలేదండి. అది దూకుంటుంటే మా షాను అయితే ఈరోజు సెలవే కదండి, ఖాళీగా ఉండనివ్వరు అనమాట. ఏదో ఒకటి క్రాఫ్ట్స్ చేయమని స్కూల్లో హోంవర్క్ అయితే ఇస్తూ ఉంటారు. ఇంకా అవి అయితే చేసుకుంటా కూర్చుంది మా షాను. నేనైతే ఇంకా జడ అయితే దూకుంటున్నాను. ఈరోజు నేను వంట పని మొదలెట్టేసరికి చాలా లేట్ అయిపోయిందండి, 1 o'clock అయిపోయింది. ఎందుకంటే నేను మధ్యలో వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను, మనుకి ఫ్రైడ్ రైస్ చేసి స్కూల్లో ఇచ్చొచ్చాను, ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని వంట మొదలెట్టేసరికి 1 o'clock అయిపోయిందనమాట. మెయిన్గా ఎడిటింగ్ చేసుకుని అప్పుడు మిగతా పని మొదలుపెట్టాను. అండ్ నిన్న వ్లాగ్ కూడా చాలా లేట్గా కూడా పెట్టినట్టున్నాను. మొన్న ఎప్పుడో అసలు ఈ మధ్యకాలంలో వ్లాగ్లు ఏం సరిగ్గా పెట్టట్లేదు, వ్లాగ్లనే కాదండి షార్ట్లు కూడా పెట్టట్లేదు. నాకు ఎంత డిమోటివేటింగ్గానో ఉంటుంది, నాకు అసలు చెయ్యాలనిపించట్లేదు. రిపీటెడ్గా ఈ గొంతుకు సిక్ అయిపోతుంది అనమాట నాకు. ఇంకా చాలా లైట్ తీసుకుంటున్నాను అనమాట. మళ్ళీనేమో ఒక పక్క ఛానల్ డౌన్ అయిపోతుంది అనేసి అదొక బెంగ. ఇంకా చెప్పలేనండి, రకరకాల బాధలు అయితే ఉన్నాయి నా మనసు నిండాని. అంటే మెయిన్ ఈ ఛానల్ డౌన్ అయిపోతుంది, నేనేమో యాక్టివ్గా ఉండలేకపోతున్నాను, ఎలా ఇవే ఆలోచనలు అనమాట నాకు. ఇంకా అసలు ఫుటేజ్ అయితే చాలా ఉందండి. నేను ఎడిటింగ్ చేయడానికి కూర్చోవాలి కానీ ఒక 10-15 షార్ట్లైనా ఎడిట్ చేయొచ్చు.
కానీ ఏంటంటే ఏది చేయట్లేదు సరిగ్గా నేను. ఎందుకు అంటే ఏమో నాకు తెలీదు. నాకు ఎందుకో బాగా రెస్ట్ మోడ్‌లోకి వెళ్ళిపోతే బావుండు, సినిమాలు చూస్తే బావుండు, ఇంక ఇలాగే ఉంటుందనమాట. పెద్ద ఇంట్రెస్ట్ రావట్లేదు. దట్టు చల్లగా ఉంటుందేమోనండి. ఎక్కువగా పడుకోవాలి అని అనిపిస్తుందనమాట నాకు. ఇంకైతే మా వారు ఈరోజు ఫ్రైడే కదండీ పువ్వులు తీసుకురండి అంటే, మా వారైతే నా కోసము దేవుడికి దగ్గరికి తీసుకురమ్మన్నాను. నాకు పెట్టుకోవడానికి అడగలేదు. ఎందుకంటే ఇలాగ బరువుగా ఉన్న పువ్వులు పెట్టుకుంటుంటే తలనొప్పి వస్తుందండి నాకు. సో అందుకనేసి ఎక్కువ బరువుగా ఉన్నవి ఏం పెట్టుకోవట్లేదనమాట నేను తలలోని. కానీ మా వారేంటంటే దేవుడితో పాటు నాకు తలలో పెట్టుకోవడానికి కూడా పువ్వులైతే తీసుకొచ్చేసారండి. ఇంకా అయితే అవి మరీ అంత పెద్ద దండ ఏం పెట్టేసుకుందాంలే, సాయంత్రం ఒక దండ పెట్టుకుందాము అనేసి ఇప్పుడైతే చిన్న దండ ముక్క కింద చేసుకుని అదే పెట్టుకున్నాను. ఇంకైతే నేను రెడీ అయ్యే లోపల మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి వచ్చేసారు. షానుకి అయితే ఏదో స్పీకింగ్ స్కిల్స్ అని ఏదో ఒక క్లాస్ అయితే బుక్ చేశారంట, ఫ్రీ డెమో క్లాస్, అదైతే వింటుంది. ఇంకైతే మాత్రం మా వారు నాకు లేట్ అయిపోతుంది ఆఫీస్కి, ఏదో ఒక టేస్ట్ పెట్టి అంటే ఇంకా ఆయనకేమో అన్నం పెట్టి నిన్న నైట్ మిగిలిపోయిన పప్పు కూర ఉందనమాట, ఆ పప్పు వేసి పెట్టాను. ఆయన తింటూ ఉన్నారు. ఈ లోపల తింటూ ఉండండి, త్వరగా నేను ఈ అన్నం కూడా పూర్తి చేసేస్తాను, ఈ కూర కూడా పూర్తి చేసేసి మీకు పెడతాను అనేసి ఫాస్ట్గా అయితే ఇంకా వండుతున్నాను అనమాట. ఇంకైతే మాత్రము ఆ రోజంతా ఏదేదో అలా జరిగిపోయిందండి ఈ 3 రోజులును. ఈ 3 రోజుల వ్లాగ్ని ఒక్క వీడియోలోనే మీకు చూపించేస్తాను. ఇంక ఇదిగోండి ఉల్లిపాయ ముక్కల్లోకి నీళ్ళు వేసాను. నీళ్ళు మరిగిన తర్వాత దీంట్లోకి అయితే నేను పెసరవడియాలు అయితే వేసేసాను అనమాట. ఈ పెసరవడియాలు మగ్గిన తర్వాత మనకి ఇంకా వాటర్ ఎగిరిపోయిన తర్వాత మనకి కూర అయితే రెడీ అయిపోతుంది. కావాలి అనుకుంటే కొంచెం మసాలా పౌడర్ వేసుకోవచ్చు. నేను ఇంకా మసాలాలు అవి ఏమీ వేయట్లేదండి. తర్వాత అయితే మాత్రము మీరు మా ఇంట్లో ప్రీవియస్ వ్లాగ్స్లో చూసి ఉండొచ్చు, పెద్ద ధర్మకోల్ది ఒకటి పార్సిల్ అయితే ఉంది కదా, అది ఈ రోజైతే ఓపెన్ చేశానండి. రాషు క్రియేషన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు అయితే పంపించారండి. చాలా బాగుంది కదా. నేను ఎప్పటి నుంచో మా పెళ్లి ఫొటోస్ని ఇలాగా కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటున్నాను. సో ఫైనల్లీ ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు అడిగితే ఇంకా నేను ఫొటోస్ పంపించాను, ఇలా కస్టమైజ్ చేశారు. ఇంకా షాను మనువి అన్ని ఫొటోస్లు అంటే వీళ్ళ ఫస్ట్ పుట్టినప్పుడు తీసుకున్న ఫొటోస్ దగ్గర నుంచి అన్నీ ఇలాగా కస్టమైజ్ చేయించేసానండి. అంటే ఇంకా నేను ఫొటోస్ అవి సరిగ్గా పంపించలేదనమాట. ఇంక వీళ్ళ పుట్టిన అబ్బాయి బర్త్ అప్పటి నుంచి ఫొటోస్ కూడా ఉన్నాయి, అవి కూడా పంపించాల్సిందని అనిపించింది. అయ్యి భలే కట్టారో ఇల్లు, అమ్మో బెడ్ అది చాలా బాగుంది మీ ఇల్లు. అన్నం తిందాం పదా. ఇంకా మా ఇంటికి ఏవో కట్టపెట్టెలు లాంటి వస్తువు ఉంటాయి, ధర్మకోల్ షీట్స్ లాంటివి వస్తువు ఉంటాయి కదండి. ఇంకా వాటితోటి షాను ఇల్లులు కడతాను అన్నట్టు ఇలాగ ఎయ్యో కడుతుంది. ఇంకా ఇల్లు మొత్తాన్ని ఆ ధర్మకోల్వి ఇల్లు అంటే ఇట్టే ఇరిగిపోతాయి కదండి, అవి తెల్లవి బాల్స్ ఇల్లంతా అయిపోతున్నాయి అనమాట. నేనేంటంటే ఇంక ఇప్పుడు గివేవేకి గిఫ్ట్లు ఊరు నుంచి రాగానే పార్సల్ చేసేస్తామండి. సో ప్యాకింగ్ అంతా మనమే చేపించుకోవాలి అనేసి అన్నారనమాట. సో ఇంకా మనకి ఏంటంటే తర్వాత కావాలి అనుకుంటున్నా ఈ షీట్స్ అవి దొరకవు కదా అనేసి నేను అన్నిటిని అట్టపెట్టిని వీటిని పాడేయకుండా ఒక పక్కన జాగ్రత్తగా ఉంచుతున్నానండి. ఆ గివేవే పని అయిపోతే నాకు ఇల్లంతా ఖాళీ అయిపోతుంది. సో అప్పుడు నేను హ్యాపీగా ఉండొచ్చు. ఇంకైతే మాత్రము నేను షాను లంచ్ చేసేసామండి. మా హస్బెండ్ అయితే ముందే లంచ్ చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా షాను అయితే మాత్రము ఆడుకుంటుంది అనమాట. అది ఒక ఇల్లు కట్టుకుంది కదా ధర్మకోల్ షీట్స్ తోటి, అందులో కూర్చుని ఆడుకుంటుంది. నేను ఇంకా గిన్నెలు అవి తోమలేదు కదా అనేసి త్వరగా ఈ గిన్నెలు అయితే తోముకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్ళి మనను కూడా తీసుకుని రావాలి. త్వరగా వంట చేసుకుని తినేసి మళ్ళీ మేము ట్రైన్ ఎక్కేసి నరసాపురం బయలుదేరుతున్నాం కదా, అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు నరసాపురము కాదండి, భీమవరమే వెళ్తున్నాము. భీమవరం నుంచి ఏమైనా టైం ఉంటే నరసాపురం వెళ్దాము అనేసి అనుకుంటున్నాము. కాకపోతే ఏంటంటే మేము జస్ట్ 1 డే కోసం మాత్రమే వెళ్తున్నాం కదా, సో ఇవన్నీ తిరగడం అవుతుందో అవ్వదు అన్నది తెలీదు. యాక్చువల్లీ ఇప్పుడు వద్దు, నాన్న బాగానే ఉన్నారు కదా, తర్వాత వద్దుగానే ఉంది. కానీ ఇంకా నాకు ఏంటంటే ఎప్పుడైతే నాన్నకు బాగాలేదని చెప్పిందో నైట్ టైము ఒక్కోసారి ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి నాన్నతో గడిపిన మూమెంట్స్ అన్నీ గుర్తొచ్చి నాకు తెలియకుండానే అలా ఏడుపు వచ్చేస్తూ ఉంటుందండి. ఇంకొకసారి వెళ్ళి చూసి వచ్చేద్దాంలే, నీకు కూడా బాగుంటుంది అనేసి మా వారైతే ఇంకా టికెట్లు బుక్ చేసేసారనమాట. ఇంకా నాన్ని చూసేసి వచ్చేసాను అనుకో నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఉండేలాగే ఏమి వెళ్ళట్లేదండి, ఎందుకంటే అమ్మ ఎలాగో హాస్పిటల్లోనే ఉంది కదా, ఇంకెందుకు పనులు ఇబ్బంది అని. ఇంట్లో పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడైతే నేను లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాను. మళ్ళీ లగేజ్ ప్యాకింగ్ ఎక్కడికి వెళ్తున్నారా అని అనుకుంటున్నారా, నేను నాన్నని చూడడం కోసం అయితే నరసాపురం వెళ్తున్నానండి.
నర్సాపురం కాదు, నాన్న భీమవరం హాస్పిటల్లో ఉన్నారు. భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్లో అయితే ఉన్నారు. ఇంకా నాన్నని చూడడం కోసం అయితే వెళ్తున్నాను. ఇంకా లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట. అయితే రేపు భీమవరంలో దిగుతాము, మళ్ళీ రేపు సాయంత్రమే మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అయిపోతామండి. సో పెద్ద లగేజ్ ఏమి లేదు. రేపు అక్కడ దిగిన తర్వాత ఫ్రెష్ అయ్యాక వేసుకోవడానికి ఒక డ్రెస్ అయితే పెట్టుకుంటున్నాను. ఈ డ్రెస్ ఎజియోలో తీసుకున్నానని చెప్పాను కదండి, ఈ డ్రెస్ పెట్టుకుంటున్నాను. ఇంకా అయితే మాత్రము పిల్లలు మళ్ళీ మాపేస్తారు కదా, వాళ్ళ కోసం 2 జతలు అంటే 2 టీషర్ట్లు అవి పెట్టుకున్నాను. ఇంక ఇదిగోండి, ఇది ఒక ఆది జాకెట్ అనమాట. ఈ జాకెట్ అమ్మకి ఇచ్చేస్తే అమ్మ నర్సాపురం వెళ్ళిన తర్వాత మిషన్ దగ్గర ఇస్తుంది. ఒకసారి కుట్టించమనేసి అమ్మకి చెప్పాను అనమాట. ఇది మిషన్ దగ్గర ఇస్తుంది, ఇది కుట్టించేసుకోవాలి. ఇంక ఇంతే, పెద్ద ఏమీ లగేజ్ లేదు. మా హస్బెండ్ వచ్చాక ఆయన షర్టును ప్యాంటు ఇస్తే ఇంకా అవి కలిపేసి బ్యాగ్ అయితే పెట్టేస్తానండి. ఇంకా రేపు మార్నింగే దిగుతాము, మళ్ళీ సాయంత్రం 7 కల్లా రిటర్న్ అయిపోతాము. బ్యాక్ టు బ్యాక్ జర్నీస్ అయిపోతున్నాయి. అసలు మేము ఏమనుకున్నాం, మొన్న నర్సాపురం నుంచి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నయ్య వాళ్ళ పిల్లోడు పుట్టినరోజు వరకు మనము నర్సాపురము వెళ్ళొద్దు, అసలు ఏ ఊరు ప్రయాణం పెట్టుకోవద్దు అనుకున్నామండి. మధ్యలో సూరత్ ప్రయాణం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు అనుకోకుండా నర్సాపురం వెళ్తున్నాము, మళ్ళీ వరలక్ష్మి రథానికి చాగళ్ళు వెళ్తాము. ఇలాగ బ్యాక్ టు బ్యాక్ చాలా జర్నీస్ అయితే అయిపోతున్నాయండి. ఇవేమో ఈ జర్నీస్ వల్ల ఏమో నాకు బాగా ప్రయాణం చేసి వచ్చిన తర్వాత బాడీ పెయిన్స్ కింద వచ్చేస్తున్నాయి. మరి ఈసారి ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. అయితే అన్నయ్య ఏమో నాన్నకు ఇప్పుడు బాగానే ఉంది కదా, తర్వాత వద్దు కదా అనేసి అన్నాడు అన్నమాట. కానీ ఇంక మేము టికెట్లు బుక్ చేసేసుకున్నాం కదా, ఇంకా వచ్చేస్తామని ఒకసారి వచ్చి నాన్న చూసేసి వెంటనే బయలుదేరిపోతాను అనేసి చెప్పాను అనమాట. ఇంకైతే మాత్రము నేను ఈ లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకుంటున్నానండి. పెద్దగా అసలు నాకు ఏంటోని చాలా అసలు డిస్టర్బ్డ్గా ఉంటుందన్నమాట. పని అంటున్నా నాకు ఏమి చేయబుద్ధి కావట్లేదండి. మళ్ళీ ఎప్పుడు యాక్టివ్ అవుతానో ఏంటో అర్థం కావట్లేదు. సో లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకుంటాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మా వారు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఈ ఫోటో ఫ్రేమ్స్ని అయితే ఇలాగ సెట్ చేశారండి. మా బెడ్రూమ్ ఉంది కదా, మంచం ఉంటుంది, ఆ బెడ్రూమ్లో ఈ ఫ్లగ్ బోర్డ్ ఖాళీగా ఉంది అనేసి ఇక్కడ పిల్లల ఫొటోస్ పెట్టారు. నెక్స్ట్ అయితే మాదేమో టీవీ పైన ఇలాగ మేక్ ఉందండి, అక్కడ మేము గడియారం పెట్టుకునే వాళ్ళము, ఆ ప్లేస్లో అయితే ఇది పెట్టారనమాట. ఇంకైతే మాత్రము మేము త్వరగా డిన్నర్ చేసేద్దాము, ఇంకా బయలుదేరాలి కదా అని డిన్నర్ చేయడానికి కూర్చున్నామండి. ఈ లోపల కరెంటు పోయిందనమాట. ఇంకా నా దగ్గర ఒక క్యాండిల్ ఉంది, ఇది ఉమెన్స్ డే గిఫ్ట్ కింద ఫార్మసీ వాళ్ళు డైపర్ ప్యాంట్స్ పంపించారండి, పీరియడ్ ప్యాంటీస్ ఉంటాయి కదా, వాటితో పాటు మనకి ఉమెన్స్ డేకి ఇలాగ ఒక క్యాండిల్ అయితే వచ్చిందనమాట. ఈ క్యాండిల్ని ఎప్పటి నుంచో పిల్లలు వెలిగించమ్మా అని అడుగుతున్నారండి. కరెంట్ పోయినప్పుడు వెలిగిస్తాను అనేసి ఇంకా వెలిగించలేదు అనమాట. ఇప్పుడు లక్కీ కరెంట్ పోయింది కదా, వెలిగించేసాను. టైం అయితే 8:45 అవుతుందండి. నాకు ఇంట్లో పని ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. మేము డిన్నర్ చేసాక కొన్ని గిన్నెలు ఉంటే వాటిని కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా వంటగది అయితే శుభ్రంగానే ఉంది. తర్వాత అయితే ఇంకోండి ఫ్లోర్ మొత్తాన్ని కూడా డిన్నర్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసేసుకున్నాము. ఇంకొప్పుడైతే మేము బయలుదేరుతున్నామండి. మేము అన్నీ నీళ్ళు ఒప్పేసారప్ప జారిపోతాము. అదే ఇంకా లగేజ్ ప్యాకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక మేమైతే ఆటో బుక్ చేసుకుని బయలుదేరుతాం. ఆటో అయితే వచ్చేసిందండి. ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము. ఓయ్ 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 ఎక్కడ వదిలేస్తామనుకుంటాను మా వధుని, ఎరా మనం వదిలేస్తామనుకుంటున్నావు నిన్ను. ఆటో అయితే వచ్చేసిందండి. ఇంకా మేమైతే ఆటో ఎక్కేసి వెళ్తున్నాము. ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట, తుప్పరు కింద పడుతుంది. అన్నయ్య బయలుదేరడానికి ముందే చెప్పాడు, ఇక్కడ చాలా వర్షాలు ఉన్నాయమ్మా, ఇప్పుడు రావడం అవసరమా, చూసుకుని రండి అన్నాడు. ఇంకా సరే ఇంకా టికెట్ అయిపోయింది కదండి, వచ్చేస్తాంలే ఒకసారి అన్నాను. అక్కడైతే ఆంధ్రాలో వర్షాలకి పిల్లలకి స్కూల్ కూడా సెలవు ఇచ్చేసారంటండి, అంత ఎక్కువగా ఉన్నాయంట వర్షాలు. మేము మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వచ్చేసరికి ఇక్కడ హైదరాబాద్లో కూడా వర్షాల కిందనే ఉంది.
ఉంది. ఇంకోండి రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం మేము. అస్సలు రైల్వే స్టేషన్ ఖాళీనే లేదండి, చాలా రష్గా ఉంది. ఎంత రష్ ఉందంటే ఇంకా మా వారు బయటికి వెళ్ళి కూర్చుందామా అన్నారు. సరే అయితే అన్నాను, కానీ ఇంకొద్దులే ఎదరికి వెళ్ళిపోదాం, ఆ ఎదరికి వెళ్ళి కొద్దీ ఖాళీగానే ఉంది అనేసి అక్కడ తీసుకెళ్లారన్నమాట. చాలాసేపు కూర్చున్న తర్వాత అప్పుడైతే మాకు ఈ నరసాపురం ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వచ్చిందండి. ఇంకా మేము ట్రైన్ అయితే ఎక్కేసాము. ఈసారి అయితే మాత్రం ఏసీ చేయించుకోలేదు, స్లీపరే చేయించుకున్నాము. ఎందుకంటే చాలా చల్లగా ఉంటుంది, ఇంకా ఏసీ వద్దు నాకు మరీ రొంపల కింద ఉంటున్నాయి కదా అనేసి ఇంకా నార్మలే బుక్ చేసుకున్నాము. మార్నింగ్ అయ్యేసరికి భీమవరం అయితే వచ్చేసానండి. ఇంకా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు, అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్లు మాత్రమే తీసుకున్నాను. ఇంకా భీమవరం మేము జంక్షన్లో దిగాము. అన్నయ్య జంక్షన్లో దిగండి, నేను కారు వేసుకుని వస్తాను, మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తానని అన్నాడు అనేసి భీమవరం జంక్షన్లో అయితే దిగిపోయామండి. ఇక్కడికి వచ్చేసరికి టైం అయితే 6:36 అలా అవుతుంది అనమాట. సో బయటకు వస్తున్నాము, బయటేమో వర్షము అలా తుప్పర పడుతూనే ఉంది. మేము బయటకు వెళ్ళేసరికి అన్నయ్య అయితే కారు వేసుకుని వచ్చి అక్కడ మా కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మేమైతే ఇంకా ఫ్రెష్ అయిపోయామండి. పొద్దున్నే వెళ్ళగానే ఫ్రెష్ అయిపోయి ఇంకా ఆఫ్టర్నూన్కి అంటే 11 ఆ టైం కల్లా వదిన వంట పని పూర్తి చేసేసింది అనమాట. ఇంకా నాన్నకి అమ్మకి అయితే వదిన లంచ్ బాక్స్ ప్యాక్ చేసి ఇచ్చేసింది. అవి తీసుకుని అయితే మేము హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. హాస్పిటల్ దగ్గర కూడా నేను ఏమీ వీడియో అయితే షూట్ చేయలేదండి. నాన్న ఎలా ఉన్నారన్నది ఒక షార్ట్ వీడియోలో అవి కూడా ఫొటోస్ అయితే దిగాను అనమాట, అంతే. ఇంకా ఇక్కడికి హాస్పిటల్ దగ్గర మన సబ్స్క్రైబర్స్ అయితే పరిచయం అయ్యారండి. ఒక అమ్మాయి పేరు అనూష, ఒక అమ్మాయి పేరు ప్రమీల గారు. చాలా ఎక్సైట్ అయిపోయారు అనమాట. భవానీ గారు కదా మీరు అనేసి హ్యాపీగా మాట్లాడారు అనమాట. ఇంకా సాటర్డే మళ్ళీ ఈవినింగ్ మేము రిటర్న్ అయిపోయామండి. రిటర్న్ అయిపోయి సండేకి ఇక్కడికి వచ్చేసాము. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత 5 o'clock వచ్చామండి. 5 నుంచి 11 వరకు ఫుల్ డీప్ స్లీప్ అనమాట. నాకు బాగా నడుము నొప్పి చేసేసిందండి ట్రైన్లోని. ఇంకా ఫుల్గా పడుకున్నాము. ఇంటికి లేచిన తర్వాత 11కి మా వారైతే కూర తీసుకొచ్చారు, చారు వండుకొని తిన్నాము. ఇంకా సండే మూవీస్ చూస్తూ ఎంజాయ్ చేశాను.